హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సిద్ధిలగుట్ట దగ్గర జాతర జరుగుతుంది. అక్కడ కనిపిస్తున్న గుట్ట ఉంది కదా, అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు బ్రహ్మాజీవాడ తాడువాయి మండలం సిద్ధిలగుట్ట సిద్ధేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారితో పాటు ప్రజలు, చుట్టుపక్కల మండల తాడువాయి చుట్టుపక్కల మండల ప్రాంత ప్రజలందరికీ కూడా సిద్ధేశ్వరుని అనుగ్రహం ఉండి అందరూ కూడా ఆయుష్తో పాటు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి ఇది ఎంతో ప్రసిద్ధమైన ప్రాంతం. మరి ఇక్కడ ఎంతో పవర్ఫుల్ దేవుడు. మరి గుట్ట మీద రావడానికి కూడా మొన్న అకాల భారీ వర్షాల వలన రోడ్లన్నీ కయ్యలు కాసి సైకిల్ మోటార్ కూడా పోయే పరిస్థితి. మరి మా చుట్టుపక్కల బ్రహ్మాజీవాడ గ్రామం నుంచి నాయకులందరూ రావడము, తాడువాయి మండల నాయకులందరూ కలిసి కష్టపడి 3 రోజుల నుంచి 3 కిలోమీటర్ల చొప్పున దానికి మట్టి కూడా కొట్టి ఈరోజు భక్తులందరికీ కూడా బండ్ల మీద కానీ సైకిల్ మోటార్ మీద కానీ కార్లతో రావడానికి కూడా ఏర్పాటు చేసిన అందరు కూడా వారికి నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి పుణ్యక్షేత్రాన్ని ప్రసిద్ధంగా తెచ్చి 3 రోజులు కష్టపడి మట్టి రోడ్డు కూడా వేయించారు. మరి వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తూ, మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఇదొక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కావాలని, మరి దీనికి 350 మెట్లు ఉన్నాయి. మెట్లను కూడా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి తప్పకుండా ఈ మెట్లను కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దాని తర్వాత కింద కూడా సీసీ రోడ్డు కావాలి. సీసీ రోడ్డు కూడా తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి రోజుకు సీసీ రోడ్డు, దాంతోపాటు 350 మెట్లను కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు అంజిరెడ్డి గోదావరి గారు, ఎమ్మెల్సీ గారు కామారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. దాంట్లో భాగంగా తాడువాయి మండలంలోని సిద్ధిలగుట్టకు వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకోవడం కూడా జరిగింది. వారితో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సోదరుమణి గోదావరి అంజిరెడ్డి గారు కూడా రావడం జరిగింది. పెద్దలు సైంటిస్టు పైడి ఎల్లారెడ్డి గారు, వారితో పాటు మా జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో హాజరై ఈ శుభదినమున అందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి ఇక్కడికి రావడం వల్ల మా అందరు కూడా ఈ కామారెడ్డి జిల్లా ఉన్న 4 అసెంబ్లీలో కూడా మాకు అంజిరెడ్డి గారు రావడం చాలా మాకు శుభ సూచకము. ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడువాయి మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామ శివారులో ఏర్పాటు చేసినటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయ పూజా కార్యక్రమానికి అంజిరెడ్డి గోదావరి గారు సతీ సమేతంగా ఇద్దరు రావడం చాలా సంతోషకరమైన విషయం. మా ఆహ్వానాన్ని మన్నించి ఎంత బిజీ ఉన్నా ఇక్కడికి వచ్చేందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మా కార్యకర్తలు ఎప్పటి నుంచో అంజిరెడ్డి గారిని ఒక్కసారి చూద్దామనే చాలా రోజులు ప్రాధేయపడడం జరిగింది. నేను 3 రోజుల కింద ఆయనను ఇట్లా రిక్వెస్ట్ చేశాను. ఇది సందర్భంగా మంచి సందర్భం, కార్యకర్తలంతా వస్తారు, కలిసి బాగుంటుందని మా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలే కాకుండా 1000 మంది ఈ రోజు సాయంత్రం వరకు ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఉదయం మధ్యాహ్నం వరకు పూజలు, మధ్యాహ్నం నుంచి అన్న భోజనము, సాయంత్రం అఖండ భజన కార్యక్రమం జరుగుతుంది. దాని కొరకు ఈ చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు సంపూర్ణంగా వచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించి దేవుని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడువాయి మండల్ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు చిన్నరాజు గారికి, అదేవిధంగా ఎల్లారెడ్డి గారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సిద్ధులగుట్టకు ఈరోజు రావడం జరిగింది. బ్రహ్మాజీవాడ గ్రామంలో సిద్ధులగుట్టకు ఈరోజు రావడం జరిగింది. ఏదైతే వినాయక స్వామి ఉన్నదో అందరి పైన ఆశీర్వాదం ఉండాలనే ఉద్దేశంతోనే కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం ఈరోజు కొన్ని వేల మంది వచ్చి దర్శనం చేసుకొని దేవుని ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మాండమైన పెద్ద జాతర జరుగుతూ ఉన్నది. ఈ జాతరకు ఆహ్వానించిన పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు ఎక్కడైనా దీపాలు వెలిగించి దేవుని ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఈ గుట్టపైకి వచ్చి ఈ రోజు కూడా నేను కార్తీక పౌర్ణమి దీపాలు సకుటుంబంగా రావడం జరిగింది. గోదావరితో పాటు ఇంకా మా జిల్లా తరఫు నుండి చాలా మంది రావడం జరిగింది. మెయిన్ చెప్పేది ఏంటంటే దేవుని ఆశీర్వాదం దీనిని అభివృద్ధి చెందాలి, రైతులకు కూడా మంచి పంటలు పండాలని, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్న వాళ్ళకు దీని అభివృద్ధి చెందాలని, ఆయుర ఆరోగ్యాలు దేవుడు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాజవాడలో ఉన్నటువంటి సిద్దులగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆ శివయ్య, అదేవిధంగా వినాయక స్వామి ఒక ఆశీర్వాదం కోసం మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ శివయ్య అనుగ్రహం మాకు కలిగినందుకు, శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటూ ఆ శివుడు ఆజ్ఞ ఉంది కాబట్టి మరి ఇంతమంది ఇక్కడికి రావాలి అని ఆహ్వానిస్తే మరి అందరూ కూడా ఒకే వేదిక మీద కలుస్తారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి వచ్చి అందరినీ కలవడం జరిగింది. మళ్ళీ రావాలి అనుకుని ఎన్నిసార్లు అనుకున్నా కూడా రాలేకపోయాం. కాబట్టి ఈ రోజు వస్తే అందరూ వేదిక మీద కలుస్తారనే ఒక సదుద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మా శివయ్యతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరి ఆశీర్వాదం కూడా మాకు ఈరోజు దక్కినందుకు మరి ఆ శివయ్యకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ శివుడి ఆజ్ఞతోటి ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ శివయ్య ఆశీర్వాదం ఉంది. ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, దినదిన అభివృద్ధితోటి ఉండాలని చెప్పి ఆ శివయ్యను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎల్లారెడ్డి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ కళ్యాణ్ నాయక్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు హైదరాబాద్ పట్టణం నుంచి సిద్దిలగుట్ట జాతరకు బ్రహ్మాజీవాడ గ్రామానికి మేము తరలి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పరిశోధక విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక 25 మంది ఇక్కడ వచ్చి దర్శించుకోవడం జరిగింది. ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు, గ్రామ ప్రజలకు, అదేవిధంగా కామారెడ్డి ప్రజలకు. చాలా అద్భుతంగా ఈ సిద్దిలగుట్ట జాతర ప్రజలు తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. చాలా ప్రకృతి ఒడిలో ఇలా గుట్ట మీద బ్రహ్మాండంగా ఇక్కడ గణపతి దర్శించుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మా ఒక టీం వచ్చేసి ఇక్కడ ఈ సిద్దిలగుట్ట జాతర గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామ ప్రజలు దర్శించుకోవడం, ఇక్కడ గుట్టకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకుండా వేలాది మందిగా ఇక్కడికి వేలాది మంది 10,000 మంది ఇక్కడ సిద్దిలగుట్ట జాతర ప్రజలు తరలిరావడం జరిగింది. తప్పకుండా ఈ భవిష్యత్తులో ఇది ఒక పుణ్యక్షేత్రంగా, ఒక మంచి ఆలయంగా రావాలంటే కొంత ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మన రాజకీయ నాయకులు కావచ్చు, దీని దృష్టి సారిస్తే బాగుంటుంది. చాలా కొండపైన చాలా ప్రకృతి ఒడిలో మంచి వాతావరణంతో ఉన్న జాతర ప్రజలు తండోపతండాలుగా తరలిరావడం జరిగింది. కొన్ని సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుండే. ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవాళ ప్రభుత్వాలు కొన్ని వర్గాలకి ఇవాళ అవకాశాలు కల్పిస్తుందని, ఒక హిందువుల పండుగలైనా, హిందువుల దేవుళ్ళైనా, కార్తీక పౌర్ణమైనా ఏ దేవుళ్ళ మీద కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాబో రోజుల్లో ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి, అభివృద్ధి చేయాలి, ఎంపీ ఫండ్ నిధులు ఇవ్వాలి, ఎమ్మెల్యే కూడా నిధులు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా పట్టుకొని భవిష్యత్తు దీన్ని అభివృద్ధి చేస్తే తప్పకుండా ఈ తెలంగాణలో కామారెడ్డిలో గొప్ప పుణ్యక్షేత్రం భావిస్తారు. కనుక ఈ జాతర గొప్ప అనేక మంది రావడం చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా ఈ జాతర అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఎన్నో సంవత్సరాల నుంచి సిద్దులగుట్ట జాతర, కామారెడ్డిలో ఉన్నటువంటి ఒక సిద్దులగుట్ట జాతర అనేది ఎన్నో సంవత్సరాలు వింటూనే ఉన్నాం. దీన్ని తరించాలని, కార్తీక పౌర్ణమి రోజు రావాలని ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆశిస్తున్నాం. ఈ రోజు మాకు ఈ యొక్క దివ్య దర్శనం కూడా జరిగింది. ఈ రోజు కూడా ఇటు చూసినటువంటి వేలాది మంది ప్రజలు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇంతవరకు దీనికి చూడకపోవడం అనేది కొంచెం ఆలోచించుకోవాలి వాళ్ళు. ఎందుకోసం అంటే వేలాది మంది ప్రజలు ఎక్కుతుంటే ఎంతో మందికి గాయాలు అవుతున్నా కానీ, ఎంతో మంది ఇబ్బంది అవుతున్నా కానీ వచ్చి దర్శనం చేసుకొని పుణ్యదర్శనం అవుతుందని. అదేవిధంగా చూసుకున్నట్లయితే వేరే దేశాలలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగి వేరే దేశాల నివాసం ఉంటున్న వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అంటే ఈ యొక్క అద్భుతాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని వెంటనే డెవలప్మెంట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సిద్దిలగుట్ట జాతర అంగరంగ వైభవంగా నేడు జరుగుతుంది. నేడు వేలాది మంది భక్తజనులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క దైవాన్ని దర్శనం చేసుకుంటారు. మేము ప్రభుత్వాలను ఒకటే వినయించుకుంటున్నాం, ఇక్కడ ఉన్న వసతులు కావచ్చు, ఇక్కడ ఉన్న యాజమాన్యాలు కావచ్చు, ఏ మాత్రం కూడా చలనం లేకుండా మనం చూస్తున్నాం. భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఇలా మెట్లు ఎక్కడానికి ఇక్కడ మెట్ల సౌకర్యం లేదు.
దేవుణ్ణి దర్శించుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేకుండా ఈ యొక్క సిద్ధులగుట్ట జాతర అనేది కొనసాగుతుంది. ఈ యొక్క దేవుడు అనేది ఒక దైవ రూపంగా కార్తీక పౌర్ణమి పర్వదినంగా మన అందరం కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న భక్తులకు మనం చూసుకున్నట్టయితే మౌలిక వసతులు కరువైనాయి. కాబట్టి ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క సిద్ధులగుట్ట దేవస్థానాన్ని వెంటనే డెవలప్మెంట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. బ్రహ్మాజివాడి ప్రజలందరి తరపున జాతరకు వచ్చేసినటువంటి భక్తులకు, వివిధ గ్రామాల నుండి మండలాల నుండి వచ్చినటువంటి భక్తులకు నమస్కారాలు. ఎందుకంటే ఈ యొక్క జాతర గత 35 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎంతో కొంత అభివృద్ధి పథంలోకి దూసుకెళ్ళిపోతున్నటువంటి చరిత్ర ఈ యొక్క సిద్ధేశ్వర స్వామి చరిత్ర. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ యొక్క జాతరను జరుపుకోవడం జరుగుతుంది. సుమారు ఒక 10,000 మందితో ప్రతి సంవత్సరం జరుపుకోవడం. అట్లాగే ఈ యొక్క జాతరకు అన్నదాన కర్తగా పైడి ఎల్లారెడ్డి గారు, సైంటిస్ట్ దేవాయిపల్లి గారు తన యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి అందరితో ప్రేమను అందరి లోపల ఒక మంచి భావాన్ని నెలకొల్పడానికి మంచిగా మా అందరికీ ఎంతో వెన్నుదండి ఉంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఎల్లారెడ్డి సార్కు మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేడు కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాలకు సిద్ధులగుట్ట జాతర జరుగుతున్న రోజు ఈ సందర్భంలో బ్రహ్మాజివాడి గ్రామంలో ఈ సంవత్సరంతో నేటికి 34వ వార్షికోత్సవం జరగబడుతుంది. ఈ పండుగ బ్రహ్మాజివాడి చిన్నగా గ్రామస్తుల అప్పట్లో చిన్నగా మొదలుపెట్టిన జాతరను రాను రాను స్టేట్ లెవెల్లో, మండల్ లెవెల్, అధికార లెవెల్లో ఎన్నో విధాలుగా డెవలప్ చెందుతుంది. ఈ సిద్ధులగుట్ట జాతర అంటే చుట్టుపక్కల మినిమం ఒక 10-20 గ్రామాల నుంచి భక్తులు చాలా తరలి వస్తున్నారు. ఈ గుట్టకు యొక్క ఉన్న విశిష్టత భక్తులందరికీ ఏదైతే అనుకుంటారో అవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ గుట్ట అందరి దృష్టిలో పడి ఒక మినిస్టర్ లెవెల్లో అప్పట్లో కూడా అందరూ అధికారులు, నాయకులు, కార్యకర్తలు మొత్తం పాల్గొని ఈ జాతరను విశిష్టంగా అన్ని గ్రామాలకు తెలిసేటట్టు ఈ యొక్క జాతరకు రాను రాను డెవలప్ అవుతుంది. గతంలో కూడా వచ్చిన నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ స్పందించి చేశారు. ముఖ్యంగా పైడెల్లారెడ్డి గారు ఈ జాతరకు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కనుక అన్ని తానే ముందుకు నడిపించు బ్రహ్మాజివాడి గ్రామ ప్రజలతో, యువకులతో కలిసి జాతరను దిగ్విజయంగా జరిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా మేము ప్రత్యేకత కృతజ్ఞతలు చెప్తున్నాం. కానీ ఇప్పుడు కొంచెం ఏంటంటే మా గుట్టకు రోడ్డుకు చాలా ఇబ్బంది ఉంది. బ్రహ్మాజివాడి సిద్ధులగుట్టకు రాబోయే రోజుల్లో వచ్చే జాతర వరకు ఉన్న ప్రభుత్వాలు కానీ ఎవరైనా సరే మాకు జాతర కూడా రాజకీయాలు అవసరం లేదు. మాకు రోడ్డు సౌకర్యం కల్పించి మాకు తొందరగా అయ్యేటట్టు చూడాలని బ్రహ్మాజివాడి గ్రామ తరపున మేము కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ సిద్ధులగుట్ట దేవస్థానము బ్రహ్మాజివాడి. ఈ గుట్ట స్టార్టింగ్ బ్రహ్మోత్సవాలు ఇప్పుడు చాలా అయినాయి అంటే 1980లో చాలా అయింది. 80 నుంచి ఇప్పుడు 2025 ఇప్పుడు 30 సంవత్సరాలు ఇప్పుడు జాతర చాలా అయ్యి. అయితే దీనికి ఏంటంటే దీనికి ముఖ్య అతిథులు బతిని సైదయ్య స్వామి, ఆయన బేతోల్ గ్రామం బేతోల్. అతను ఈ గుట్టకు ప్రత్యేకించి ఇక్కడ భక్తుడై మాకు అందరికి సహకరించిండు. నాకు కృతజ్ఞత తెలపాల. కానీ ఆయన లేడు, చనిపోయిండు పాపం. ఎల్లారెడ్డి సారు నేను జరుపుతా జాతర మీకు అందరూ అన్నప్రసాదం పెడతా అని చెప్పి ఇప్పుడు ఆయన మొత్తం చూసుకుంటుండు. అన్నదాన కార్యక్రమం మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. కాబట్టి ఎల్లారెడ్డి సార్కు చాలా కృతజ్ఞతలు. అదే కాకుండా మన బ్రాహ్మణ ప్రజలకు సహకరించి ఆయన కూడా మేలు చేస్తున్నాం కాబట్టి ఆయన మాకు సహకరిస్తుండు. ధన్యవాదాలు. అప్పుడున్న ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ మాకు బ్రహ్మాజివాడి నుంచి దోమర్ రోడ్డు, బీడీ రోడ్డు వేయాలని మనవి. ఇంతే. ఈరోజు నవంబర్ 5, 2025 కార్తీక సందర్భంగా బ్రహ్మాజివాడి గ్రామోత్సవాలు ఉన్నటువంటి సిద్ధులగుట్ట ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం ఇది. దీన్ని పూర్వకాలంలో ఇక్కడ సిద్ధులు సంచరించారు, సిద్ధులు తపస్సు చేశారని చెప్పేసి పూర్వీకులు చెప్తుంటారు. ఈ గుట్ట ఒక మహిమగల గుట్ట. ఏ కోరిక కోలుకున్నా ప్రతిఫలిస్తుందని చెప్పేసి ప్రతి భక్తుడు నమ్ముతాడు. ఈరోజు 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ గుట్ట ప్రత్యేకత ఏంటంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ గుట్ట ప్రత్యేకత ఉంది. గుట్టను చూస్తే మనం చాలా హైట్లో ఉంటుంది. ఒక 100 ఎకరాల గుట్ట. ఇక్కడ శివుని గుడి ఉంటుంది, దాంట్లో వినాయకుని విగ్రహం ఉంటుంది, పక్కన శివాలయం ఉంటుంది, పైన సత్యపీర్ల దర్గా ఉంటుంది, గుట్ట సైడ్లో అమ్మవారి గుడి ఉంటుంది. అంటే అన్ని మతాలకు అనుకూలమైన గుట్ట. ఈ గుట్ట పక్కనే మనకు తాడవాయి మండల్ హెడ్ క్వార్టర్ నుంచి చిట్యాల వరకు పెద్ద రోడ్డు ఉంటుంది. అట్లాగే చిట్యాలకు వెళ్ళే రోడ్డుతో ఆనుకొని మన సోమవారంకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. బ్రహ్మాజివాడి దర్గా నుంచి స్ట్రైట్గా మనకు బ్రహ్మాజివాడి ఊరు నుంచి గుట్ట వరకు రోడ్డు ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే భక్తులందరూ కోరుకుంటారు ఈ జాతరకి రోజు కార్తీక మాసం సందర్భంగా ఒక 10,000 మంది రావడం జరిగింది. ఇంత 10,000 మంది రావడం అంటే మన
చుట్టుపక్కల గ్రామాలు కాకుండా తాడే మండలు కాకుండా పక్కన బిక్నూరు, గాంధారి, ఈవెన్ లింగంపేట, ఆరుకొండ, కొండాపూరు, చిట్యాల, సంతాయపేట అన్ని గ్రామాలతో కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక 50 మంది విద్యార్థులు రావడం జరిగింది. అట్లాగే ఈ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు రావడం జరిగింది. ఎమ్మెల్సీలు రావడం జరిగింది, ఎమ్మెల్యేలు రావడం జరిగింది, ఎంపీలు రావడం జరిగింది, ఎక్స్ మినిస్టర్లు రావడం జరిగింది. ఒకప్పుడు గద్దరన్న కూడా ఇక్కడ వచ్చాడు. అంటే ఇది ఒక ప్రత్యేకమైన గుట్ట. దీనికి ఎందుకంటే ఈ గుట్టకు ముందు భాగంలో చెరువు ఉంటుంది. ఈ గుట్ట ఒక విశాలమైన ప్రదేశం. మీరు ఎవరు వచ్చి చూసినా ఆహ్లాదంగా ఉంటుంది. కామారెడ్డి జిల్లాకు చాలా నియర్ బై. మనం ఎక్కడో తిరుమల తిరుపతి దాకా వెళ్తాం అంటే మోక్షం గురించి మనం అనుకున్న కోరికలకి యాదగిరి టెంపుల్ వెళ్తాం. బట్ మన పక్కనే ఉన్న పుణ్యక్షేత్రాన్ని ఎండోమెంట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎంఆర్ఓ వారు గమనించాలి, ఆర్డీఓ వారు నిర్ణయం తీసుకోవాలి. ఈ గుట్టను ఒక అద్భుతంగా డెవలప్ చేస్తే బాగుంటుందని. ఇంకొకటి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, నేను వచ్చే కార్తీక మాసం కల్లా నేను బీటీ రోడ్ వేపిస్తానని చెప్పాను. తన అన్న మాట ప్రకారం వచ్చే కార్తీక మాసం కల్లా సంవత్సరం లోపల తన వాగ్దానం నిలబెట్టుకొని గ్రామ ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేము చెప్పినంత తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తన ఇచ్చిన మాట ప్రకారం మాకు రోడ్ వేస్తే భక్తులందరూ హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ నిధులు కేటాయించి మీరు వేస్తే మేము ఇప్పటికీ నీరాలంజనులు గారు ఇప్పుడు చెప్తున్నాం, మా గ్రామ పెద్దలని చెప్తున్నారు, తన గుడి కట్టించాడు. ఇప్పటికి మర్చిపోము మేము. అంటే ఎవరైతే గుడికి హెల్ప్ చేస్తారో మర్చిపోము. అట్లా ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టిస్తున్నాం. పైన ఎల్లారెడ్డి సార్ని మేము మర్చిపోము. అంటే ఎవరైతే ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తూ గుట్టకు మనం చేస్తారో వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. దేవుడు కూడా మీకు మోక్షం ఇస్తాడు. శివుని ఆజ్ఞ అనేది సీమైన గుట్టలు అంటారు. ఒకప్పుడు మైనింగ్ చేస్తామంటే శివుడే కాపాడుకున్నాడు గుట్టను. కాబట్టి అంత పుణ్యమైన గుట్టిది. కాబట్టి భక్తులందరూ నమ్మకమైన గుట్టిది. ఈ గుట్టను మనం అందరం గ్రామ పెద్దలందరూ కూడా కనీసం ఒక వారం రోజుల నుంచి కష్టపడి ఇక్కడ రోడ్డు ఎమ్మెల్యే గారు మట్టి ఇస్తే మట్టి వేయించి మట్టి రోడ్లో చదును చేసి నీట్గా ఇక్కడ పందిరేసి గడ్డంతా తీసేసి యజ్ఞము యాగము ఇక్కడ ఒక భజన అంటే ఒక పవిత్రమైన ప్లేస్ ఇది. ఇక్కడ వచ్చినామంటే ఎవరికి వెళ్ళాలనిపేది. అంత అద్భుతమైన గుట్ట. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన పోలీస్ వ్యవస్థ వచ్చింది, ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు, కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళందరూ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ మా గ్రామ పెద్దల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. అట్లాగే భజన మండలి వచ్చారు, వాళ్ళు బసనపల్లి నుంచి వచ్చారు, సంతపేట నుంచి, చిట్యాల నుంచి, తాడవేరు నుంచి అన్ని వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మా గ్రామ పెద్దలందరూ కూడా నిలబడి రాత్రి యువకులు పెద్దలందరూ నిలబడి పనిచేసిన వాడు వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరైతే వచ్చారో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏవైతే ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు మదన్ మోహన్ రావు గారు, తన కూడా అన్న మాట ప్రకారం మాకు నువ్వు అన్ని ఇచ్చిన మాట ప్రకారం రోడ్ వేపిస్తే మేము అందరం కూడా నీకు కృతజ్ఞత ఉంటామన్నా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మాకు చాలామంది చెప్పారు వేస్తామని, కానీ వేయలే. మీరు చెప్పారు కాబట్టి ఈరోజు పవిత్రమైన రోజు పుణ్యక్షేత్రంలో మాట ఇచ్చారు. ఈ మాట నిలబడితే మీరు డెఫినెట్లీ మళ్ళీ దేవుడు మీకు మోక్షాన్ని ఇస్తాడు. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మాకు కావాల్సింది మాకు గుట్టు డెవలప్మెంట్, మాకు కావాల్సింది మా గ్రామాభివృద్ధి, మాకు కావాల్సింది మా పిల్లల భవిష్యత్తు. నియర్ బై పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది మాకు, నియర్ బై శబరిమాత టెంపుల్ ఉంటుంది, జస్ట్ 1.5 కిలోమీటర్ శబరిమాత టెంపుల్. శబరిమాతకు ఎక్కడి నుంచి వస్తారు, అక్కడ వచ్చిన భక్తులు గుట్టకు రావాలంటారు. బట్ రవాణా సౌకర్యం సరే లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. కాబట్టి మనకు ఈ దగ్గరలోనే మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది, అంటే అన్ని అనుకూలంగా ఉన్నాయి. మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. కాబట్టి ఇంత మంచి ప్లేస్ నాకు తెలిసి ఏరియాలో ఎక్కర్లేదు. కాబట్టి ఇది ఒక పవిత్రంగా దీన్ని ఒక ఫ్యూచర్లో ఒక పుణ్యక్షేత్రంగా ఒక టూరిస్ట్ ప్లేస్గా మనం అభివృద్ధి చేయగలిగితే కాలేజీ పిల్లలు వస్తారు, ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ పిల్లలు బర్త్డేలు చేసుకుంటారు, ఇక్కడ లేదంటే వాళ్ళ పుట్టుపొలాలు కట్టించుకుంటారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటారు. అందరూ కూడా మోక్షం ఉంటుంది. ఈరోజు అంతా కూడా టెక్నాలజీ జరిగిన తర్వాత ఫోన్లో టైం స్పెండ్ చేస్తారు ఎక్కువ మంది. ప్రశాంత వాతావరణం దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చి ఎంతమంది స్పెండ్ చేస్తే వాళ్ళ ఆలోచన మారితే వ్యవస్థ బాగుంటుంది, సమాజం బాగుంటుంది. కాబట్టి ఈ గుట్టను అందరూ డెవలప్ చేయాలని అందరూ అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా ముందుకొచ్చి వెల్లరెడ్డి సార్లకి ముందుకొచ్చి స్పాన్సర్లు చేసి వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ నెక్స్ట్ తరాలు కూడా గుర్తుంచుకుంటే వాళ్ళను ఆ పేరు ఉంచుకోవాలని చెప్పి దేవుని మోక్షం ఉందని చెప్పేసి మా గ్రామ ప్రజలకు సుభిక్ష ఉండాలి, అందరికి మంచి పంటలు పండాలా, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ వచ్చిన భక్తులు ప్రత్యేక చేసుకుంటూ ఓం నమః శివాయ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.